దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను. యేసురాజని నా ప్రియుడని ప్రియ స్నేహితుడు క్రీస్తని. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? మరొకసారి ఇటు రీతిగా ఈ వారంలో మరలా మిమ్మల్ని కలుసుకోవడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరూ కూడా క్షేమంగా ఉన్నారని తలుస్తున్నాను. నా అనుదిన ప్రార్థనలో మీ క్షేమం నిమిత్తం నేను ప్రార్థన చేస్తున్నాను. అటు రీతిగానే మీ అనుదిన ప్రార్థనలో కూడా నా నిమిత్తం మీ ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోవాలని మీకు తెలియజేస్తున్నాను. కొద్ది నిమిషాలు చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు నా దేవుని మాటను మనము ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, నీ మహోన్నతమైన నామాన్ని బట్టి, ఘనమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు. మరొకసారి ఈ వీడియో రూపంలో మా ప్రియులను మేము కలుసుకోవడానికి మీరు ఇచ్చిన తరుణాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డను కూడా పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించి నీ మేలుతో నింపమని, ఇదిగో ప్రభువా కొద్ది నిమిషాలు నీ మాటలు వినిచుండగా మీ బిడ్డలతో మీరు మాట్లాడమని ప్రభువును రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. కొద్ది నిమిషాలు ఈ రోజున దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 25వ వచనంలో మనం ఇక్కడ చదివినట్లయితే, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జంలో దూరుట సులభము. ఈ మాటలు ఎవరు చెప్తున్నారు అంటే యేసుక్రీస్తు ప్రభు వారు స్వయంగా ఈ మాటలు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే, అంటే దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జములో దూరుట సులభము. అంటే ఈ లోకంలో ధనవంతులు ఉన్నారు. ఆ ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించడం అనేది అసాధ్యము అని యేసుక్రీస్తు ప్రభు వారు స్వయంగా చెప్తున్నారు. ఒకవేళ సూది బెజ్జంలో ఒంటైనా దూరొచ్చేమో, కానీ ధనవంతులు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు అనే ఒక నగ్న సత్యాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు ఈ రోజున సమాజానికి ప్రకటన చేస్తున్నారు. ఈరోజు చూడండి, మనుషులు అందరూ కూడా వాళ్ళ వైఖరి ఎలా అయిపోయిందంటే దేవుని కంటే ధనాన్ని ఎక్కువగా నమ్ముతున్నారు. భౌతికంగా కంటికి కనిపించే ధనం మీద ఎక్కువ విశ్వాసం ఉంచుతున్నారు, కానీ కంటికి కనబడని దేవుని మీద విశ్వాసం ఉంచడానికి నరులకు మనసు రావడం లేదు. అందుకే దేవుడు అంటున్నాడు, ఇదిగో సూది బెజ్జంలో ఒంటైనా దూరుతుందేమో కానీ దేవుని రాజ్యంలో ఇదిగో ధనవంతుడు ప్రవేశించడు అని చెప్తుంది. అయితే దీనిలో ఉన్నటువంటి భావము, దీనిలో ఉన్నటువంటి అర్థము, లేకపోతే భౌతికంగా మనం ఆలోచిస్తే సూది బెజ్జము అంటే ఇక్కడ ఇంటర్ప్రిటేషన్ లేకపోతే ట్రాన్స్లేషన్ మిస్టేక్ అయి ఉంటుందని చాలామంది పెద్దలు, మేధావులు చెప్తున్నారు. దీన్ని నీడిల్ గేట్ అంటారంట. యెరూషలేముకి సుమారుగా 12 గుమ్మాలు ఉన్నాయి. ఆ 12 గుమ్మాల్లోనూ ఈ నీడిల్ గేట్ అనేది ఒకటి. అంటే సూది గుమ్మము. అయితే దీన్ని ట్రాన్స్లేషన్ చేసిన వాళ్ళు ఎలా చేస్తారంటే సూది బెజ్జము అని యేసుక్రీస్తు చెప్పినట్టుగా దాన్ని ట్రాన్స్లేషన్ చేశారు. అంటే ఈ సూది గుమ్మము యెరూషలేము ప్రాంతం చుట్టూ ఉన్న ఈ 12 గుమ్మాల్లో సూది గుమ్మం ఒకటి. ఈ గుమ్మము గుండా వర్తకులు, వ్యాపారస్తులు వస్తుంటారు. అయితే ఇక్కడ చెప్తుంది ఏంటంటే ఒంటె కూడా ప్రవేశించవచ్చు. యెరూషలేములో ఉన్న 12 గుమ్మాల్లోని ఒక గుమ్మమైనటువంటి ఈ సూది గుమ్మంలో నుంచి ఒంటైనా రావచ్చు. అంటే ఒంటెను యెరూషలేం ప్రజలు అంగీకరించరు. ఒంటె యెరూషలేము దేశంలోనికి రావడానికి అది ఏమాత్రం కూడా అర్హత లేనిది. ఎందుకంటే మోషే ధర్మశాస్త్రంలో ఒంటెను నిషిద్ధమైన జంతువుగా దేవుడు అక్కడ ప్రకటించినట్లుగా మనం చూడగలము. అది మనం చూసినట్లయితే ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం 7వ వచనం మనం చూద్దాం. ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయము 7వ వచనంలో అక్కడ ఆ మాట రాయబడి ఉంది. 14వ అధ్యాయము 7వ వచనము, నెమరవై వాటిలోనిదే కానీ 2 డెక్కలు గల వాటిలోనిదే కానీ
నెమరు వేసి ఒంటెడెక్కగల ఒంటె, కుందేలు, పొట్టి కుందేలు అని వాటిని తినకూడదు, అవి మీకు హేయములు. దేవుడికి హేయమైంది ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలకి హేయమైంది ఏంటంటే, ఒంటె కూడా ఇశ్రాయేలు ప్రజలకి హేయమైంది. కాబట్టి అటువంటి హేయమైన నిషిద్ధమైనటువంటి జంతువు పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి పట్టణమైనటువంటి యెరూషలేములోనికి రాకూడదు అని దానిని నిషేధించారు. అయితే ఆ సూది బెజ్జంలో నుండి ఒకవేళ ఒంటైనా వచ్చే ఛాన్స్ అయితే ఉంది, కానీ దేవుని యేసుక్రీస్తు ప్రభు వారి మాటల్లో భావం ఏంటంటే, ఆ సూది బెజ్జంలోంచి ఒంటైనా వచ్చే ఛాన్స్ ఉంది, కానీ ధనవంతుడు దేవుని రాజ్యంలోకి వచ్చే ఛాన్స్ ఏమాత్రం లేదు అని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నాడు. కాబట్టి మనము ధనాపేక్ష అనేది విసర్జించుకోవాలి. డబ్బు మనిషికి అవసరమే. డబ్బు అనేది లేకపోతే మనిషి ఈ లోకంలో జీవితం సాగించలేడు. డబ్బు అనేది ఎంతవరకు అవసరమో అంతవరకే దాన్ని మనం ఉపయోగించుకోవాలి తప్ప, ఆ డబ్బును బట్టి మనము విర్రవేగడానికో, ఆ డబ్బును బట్టి మనం జలసాలు చేయడానికో, ఆ డబ్బును ఉపయోగించుకుని దేవునికి వ్యతిరేకమైన కార్యాలు, దేవునికి నచ్చని కార్యాలు చేయడానికో ఆ డబ్బును దేవుడు మనకి ఇవ్వలేదు. కనుక ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించుట చాలా దుర్లభము. అందుకే 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం కూడా మనము ఒకసారి చదువుతాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో అంటున్నాడు, ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకునిరి. ఏంటంట? ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. దానిని ఆశించిన వారు ఎలా నాశనమైపోయారో మనకు తెలుసు. ఇస్కరియోతు యోధ ధనాన్ని ఆశించి 30 వెండి నాణేలకి యేసుక్రీస్తు ప్రభు వారిని అమ్మివేసి చివరికి ఏం సంపాదించుకున్నాడు అంటే మరణాన్నే కూడబెట్టుకున్నాడు. ఆకాను, ఇంకా బైబిల్లో ఎంతోమంది ధనాన్ని ఆశించిన వారు, గెహాజీ ఇలాంటి వాళ్ళందరూ ధనాలు వైభవాల కోసం ఆశించిన వారు తమకు నాశనాన్ని తెచ్చుకున్న సందర్భాలు ఎన్నో మనం బైబిల్లో చూస్తున్నాం. కాబట్టి ధనాపేక్ష అనేది సమస్త కీడులకు కూడా మూలం. తప్పిపోయిన కుమారుడు, ఒక యవ్వన తప్పిపోయిన కుమారుడు డబ్బును ఆశించి తండ్రి దగ్గర డబ్బు తీసుకుని వెళ్ళిపోయి జలసాలు ఖర్చు పెట్టి పందుల పుట్టు తినే దుస్థితికి దిగజారిపోలేదా? యవనస్తుడు ఒకడు యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు వచ్చి మంచి ప్రశ్న వేశాడు. ఏమని వేశాడు? నిత్య జీవం సంపాదించుకోవడానికి నేను ఏం చేయాలన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు నీకున్నవన్నీ అమ్మి నన్ను వెంబడించు అన్నప్పుడు మొఖం చిన్నపిచ్చుకుని వెళ్ళిపోయాడని మనం చదువుకుంటున్నామే. మరి వాడు కాబట్టి ఈ రోజున ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. కాబట్టి ఈ రోజున నీ మనసు దేని మీద ఉంది? బైబిల్ చెప్తుంది, నీ ధనం ఎక్కడ ఉంటుందో అక్కడే నీ మనసు ఉంటుంది. నీ ధనం మీద నీ మనసు ఉంటుందా? చాలామంది ఈ రోజుల్లో పదే పదే బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకుంటూ ఉంటారు. ఫోన్పేలో ఎంత ఉంది, బ్యాంకులో ఎంత ఉంది, అక్కడ ఎంత ఉంది, ఎక్కడ ఎంత ఉంది అని రోజులో ఒకసారి రోజుకు 10 నిమిషాలు దాన్ని కౌంట్ చేసుకుంటూ ఉంటారు. కానీ నువ్వు మరణించిన తర్వాత నీ ధనం నీకు కూడా వెళ్ళదు. నువ్వు బ్రతుకున్నంతకాలం అది నీకు ఒక రకంగా ఏదో నీ అవసరతలు తీర్చేంత వరకే, కానీ నీ ధనము నీతో రాదు అనేది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. లోకంలో అలెగ్జాండర్ అనే ఒక మహానుభావుడు ఉన్నారు. ఆయన సకల ప్రపంచాన్ని కూడా జయించారంట. జయించి మరణించిన తర్వాత ఆయన చెప్పిన సాక్ష్యం ఏంటంటే, ఈ డబ్బు ఏది నాతో రావట్లేదు అని చెప్పి ఆయన సమాధి కార్యక్రమంలో ఏం చెప్పాడనంట, ఇదిగో నా సమాధి పెట్టెని 4 వైద్యులు మోయాలి, నా చేతులు సమాధి పెట్టెలో నుండి బయటికి పెడుతూ నన్ను తీసుకుని వెళ్ళాలి అని చెప్పినప్పుడు అలాగే చేశారండి. అంటే ఆయన భావం ఏంటంటే, అలెగ్జాండర్ గారు లోకానికి ఇస్తున్నటువంటి ఆ సందేశం ఏంటంటే, ఇదిగో నేను ఒట్టి చేతులతోనే వచ్చాను, ఇంత సంపాదించుకున్నాను, ఇంత రాజ్యాన్ని సంపాదించుకున్నాను, ఇంతమందిని బెదిరించాను. నేను కళ్ళెర చేసినప్పుడు తమ రాజ్యాలు నా కాళ్ళ దగ్గర పెట్టి భయంతో వణుకుతో తమ రాజ్యాలు సైతం వాళ్ళకు నాకు అప్పచెప్పేసిన వాళ్ళు ఉన్నారు. కానీ నేను ఏమీ పట్టుకెళ్ళకపోతున్నాను, ఒట్టి చేతులతో వచ్చాను, ఒట్టి చేతులతోనే వెళ్ళిపోతున్నానని చెప్పినట్లుగా మనం చూడగలం. కాబట్టి దేవుడు అంటున్నాడు, ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని తిండి గురించి కానీ వస్త్రాల గురించి కానీ వీటి గురించి మీరు చింతించవద్దు అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ధనము ఎక్కడ ఉంటే అక్కడ మన మనస్సు ఉంటుంది. దేవుడు అంటున్నాడు, ధనముకు కానీ దేవునికి ఆ సిరికి కానీ దేవునికి కానీ ఈ రెండిట్లో ఒక్కదానికే నువ్వు దాసుడిగా ఉండగలవు. నువ్వు సిరికి దాసుడిగా ఉన్నావా, దేవుడికి దాసుడిగా ఉండలేవు. నువ్వు దేవునికి దాసుడిగా ఉంటావా, సిరిని వదిలివేస్తావు.
ఎంతోమంది గొప్ప గొప్ప దైవజనులు తమ డబ్బును కూడా లెక్క చేయకుండా దేవుని సేవలో వాడబడ్డారు. డబ్బు కోసం కాదు, ఇప్పటికీ కూడా డబ్బును ఆశించకుండా సేవ చేస్తున్నటువంటి దైవజనులు ఎంతోమంది ఉన్నారు. ఇప్పటికి కూడా దేవుని కోసం ఖర్చు పెట్టేవారు ప్రతిఫలం ఆశించకుండా దేవుని కోసం తమ ధనాన్ని వ్యయపరిచే క్రైస్తవ విశ్వాసులు ఎంతోమంది ఉన్నారు. వారిని బట్టి దేవుడు ఎంతగానో సంతోషిస్తున్నాడు. కాబట్టి నీ మనసు డబ్బు మీద కాదు కానీ దేవుని మీద. ధనవంతుడు ఎప్పుడూ కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. సూది బెజ్జంలో ఉంటైనా ప్రవేశిస్తుంది కానీ ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడు. కాబట్టి ఈ మాట నీ హృదయంలో పెట్టుకో. ప్రభువా, నా మనస్సు ధనం మీద కాకుండా నీ మీద ఫోకస్ చేయడానికి నీ కృపను అనుగ్రహించి ప్రభువా నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన ఆలకిస్తాడు. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా, వందనాలు నాయన. ఇదిగో నీ ధనము ఎక్కడ ఉంటుందో అక్కడే నీ మనసు ఉంటుందని నీ వాక్యం తెలియజేస్తుంది. ధనాపేక్ష సమస్త కీడులకు మూలమని నీ వాక్యం తెలియజేస్తుంది. ఇదిగో సూది బెజ్జంలోకి ఒంటైనా దూరగలదేమో కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలోకి, దేవుని రాజ్యంలోకి చేరలేడని వాక్యం తెలియజేస్తుంది. కనుక ప్రభువా, మేము మా ధనము మీద మనసు ఉంచకుండా, మా డబ్బు మీద మేము మనసు ఉంచకుండా ప్రభువా, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైన నీ మీద మేము మనసు ఉంచడానికి, ఈ భూలోక సంబంధమైన వాటి మీద మనసు ఉంచక ఇదిగో పైనున్న వాటినే మేము వెతకడానికి నీ కృపను అనుగ్రహించి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని ప్రభువును రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ లాడండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ ప్రార్థన అవసరతలు, మీ భారాలు ఏమైనా ఉన్నట్లయితే మాకు వాట్సాప్ ద్వారా కానీ లేకపోతే కామెంట్స్ రూపంలో కానీ మాకు తెలియజేస్తే ఖచ్చితంగా మీ నిమిత్తం మేము ప్రార్థన చేస్తాం. మే గాడ్ రిచ్లీ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.